ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం నాయన. సమస్తాన్ని మాట చేత సృష్టించిన మా సృష్టికర్తమైన మా దేవ, సమస్తమును కలుగు చేసి తండ్రి సమానంగా పంచిపెట్టిన మా తండ్రి మీకే స్తుతులు. మీ గ్రంథంలోని మాటలు మేము తెలుసుకొని చుండగా వాటిని విని ఆలోచించి గ్రహించి వాటిని అనుసరించి నడుచుకునే వారిగా మా జీవితాలను కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయం అందరికీ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సౌండ్ ఏదో డిఫరెన్స్ ఉంది కొంచెం. ఈరోజు పాఠం ఆత్మహత్యల ఆంతర్యం. ఆత్మహత్యల ఆంతర్యం. మైక్ సౌండ్ కొంచెం తగ్గింది, కొంచెం లైట్. ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల్లో ఈ బ్రతుకుతున్న కాలంలో వచ్చే కష్టాలు బట్టి ఎక్కడ చూసినా నేటి సమాజంలో మనిషి తనకు తాను చనిపోవడం అనేది మనం చూస్తున్నాం. దానికి ప్రపంచం పెట్టిన పేరు ఆత్మహత్య. తనను తాను చంపుకోవడానికి సమాజం పెట్టిన పేరు ఆత్మహత్య. ఈ ఆత్మహత్యల వెనుక ఆంతర్యం ఏమిటి అన్నదే ఈరోజు పాఠం. మనిషి ఎందుకు చనిపోతున్నాడు, ఎందుకు చనిపోవాలి తనకు తాను? ఒక మనిషిని చంపడం అంటే హత్య అయితే, మనిషి తనకు తాను చనిపోవడం ఆత్మహత్య అని సమాజం చెబుతుంది. మరి మనిషి ఆత్మహత్య అనే పేరు మీద అలా చనిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచించగలిగితే, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వచ్చిన వారు కూడా ఈరోజు తమకు తాముగా తమ ప్రాణాలని తీసుకుంటున్నారు. తమ ప్రాణం తనది కాదని, వారి వలన వారికి ఆ జీవితం కానీ, ఆత్మ కానీ, శరీరం కానీ రాలేదని వారు తెలుసుకోలేకుండానే నా జీవితం నా ఇష్టం, నాకు ఎలా నచ్చితే అలా చేస్తానంటూ తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. చిన్నపిల్లలు ఈరోజు న్యూస్లో చూసినా, టీవీలో చూసినా, మొబైల్ ఫోన్లో చూసినా ఎందుకు చనిపోతున్నారు అని ఆలోచించగలిగితే, వాళ్ళు రాసిన లేఖల్లో కానీ వారు చెప్పిన మాట, మేము అడిగింది మా తల్లిదండ్రులు ఇవ్వలేదు కనుక మా ప్రాణాలను మేము తీసుకుంటున్నాం. లేదా మేము చదువుతున్న కళాశాలలో, స్కూల్లో, మేము చదువుతున్న క్లాస్లో మేము పాస్ అవ్వలేదు కనుక మేము ఆత్మహత్య చేసుకుంటున్నాం. పిల్లలకు అడిగేసి చెప్తే సమాధానం. కొంచెం వయసు వచ్చిన వారికి అడిగామనుకోండి, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు అని మనం ఆలోచించగలిగితే, ఇదిగో నేను ప్రేమించిన అబ్బాయి లేదా నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు, నా ప్రేమను రిజెక్ట్ చేసింది, నా ప్రేమ విఫలమయ్యింది కనుక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెబుతూ తన ప్రాణాన్ని తాను తీసుకుంటున్నాడు. ఇంకొంచెం పైకెళ్ళి మిగతా వయసు వారిని అడిగామనుకోండి, వివాహం జరిగిన తర్వాత, ఎందుకమ్మా ఎందుకయ్యా చనిపోతున్నావు అంటే, ఇదిగో నా భర్త పోరు నా అత్త పోరు పడలేక కట్నం కోసం వేధిస్తూ ఉన్నారు, అందుకోసమే నా ప్రాణాలు నేను తీసుకుంటున్నాను అని వివాహమైన వారు భర్తలు, భార్యలు చెబుతున్నారు. భర్త పోరు పడలేక భార్య, భార్య పోరు పడలేక భర్త. ఇది సరే కదా అని వృద్ధాప్యం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి,
ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం, నేను ఇదిగో వ్యవసాయం చేస్తున్నాను, బాగా పండించాను, కానీ కోత చేతికి వచ్చేసరికి పంట మొత్తం వర్షంతో నాశనం అయిపోయింది. నేను ఎంతో అప్పు వాడాను ఈ వ్యవసాయం చేయడానికి, కనుక మళ్ళీ ఇది నేను తీర్చే నా ముఖము ఎత్తుకుని ఊర్లో తిరిగే అవకాశం నాకు లేదు, కాబట్టి నన్ను నేను చంపుకుంటున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఇలాగ రకరకాల కారణాలతో మనుష్యులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. సమాజం దానికి పెట్టిన పేరే ఆత్మహత్య. అంటే ఒక మనిషి తనను తాను చంపుకోవడానికి ఇన్ని కారణాలు ఉంటాయా? ఉన్నాయి. మరి దీనికి బైబిల్ ఏం చెప్తుంది? ఇంతకీ ఆత్మహత్య అన్న పదం సరైనదా, ఆత్మహత్య అనే పదం సరైనదా అని మనం ఆలోచించగలిగితే బైబిల్ ప్రకారం అయితే ఆత్మహత్య అనే పదమే రాంగ్. ఎందుకంటే మనిషిలో ఉన్న ఆత్మను ఎవరు చంపలేరు. మరి మనిషి చంపుకుంటున్నది దేనిని అని బైబిల్ని మనం ప్రశ్నిస్తే బైబిల్ చెప్పే సమాధానం, మనిషి తన ప్రాణాన్ని హత్య చేసుకుంటున్నాడు అని బైబిల్ చెబుతుంది. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. వారిని చూసి, విశ్రాంతి దినమును మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగను. అందుకు వారు ఊరకుండిరి. యేసు చెబుతున్న మాట, సమాజం అంతా ఆత్మహత్యలు అని చెబుతుంటే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, ఆత్మహత్య కాదు నాయనా, ప్రాణహత్య అని చెప్తున్నాడు. ఏంటి ప్రాణం ఏంటి, ఆత్మ ఏంటి అన్నది మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మనిషి అనుకుంటున్నాడు, నేను ఈ భూమి మీద ఈ కష్టాలను భరించలేక ఈ భూమి మీద ఇలా ఉండి బ్రతకడం కంటే నాకు చావే శరణ్యం అనుకుంటున్నాడు. ఎందుకు అంటే మరణం తర్వాత ఏమీ లేదు, మరణించేది శరీరం అని, ఆత్మకు చావు లేదన్న సంగతి మనిషికి తెలియకపోవడమే దీనికి కారణం. మనిషి అనేసరికి అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, శరీరము ఆత్మ కలయిక. మనిషి అంటే శరీరం ఆత్మ కలయిక. దేవుడు మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు ఏం చెప్తున్నాడు? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. ఈ మట్టి దేహం, ఈ శరీరం మట్టిలో నుండి వస్తే ఈ మట్టి దేహాన్ని నడిపించే ఆత్మ దేవునిలో నుండి వచ్చినది. మరి దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మకి చావు ఉంటుందా? అలా ఉందో లేదో తెలియాలంటే దేవుని ఆత్మకు చావు ఉందా? దేవుని ఆత్మకు చావు లేనప్పుడు దేవునిలో నుండి వచ్చిన మన ఆత్మలకు కూడా చావు అనేది లేదు. అంటే మనిషి అనుకుంటున్నట్టుగా తన ఆత్మను హత్య చేసుకోవడం లేదు, తన శరీరాన్ని హత్య చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని హత్య చేసుకున్నవాడు తన ఆత్మను కూడా హత్యకు పంపిస్తున్నాడు. ఈ భూమి మీద ఎవరైతే తమ కష్టాలకు లొంగిపోయి బాధలకు తట్టుకోలేక ఎవరైతే చనిపోతున్నారో తనకు తానుగా, వారి శరీరం అయితే ఈ భూమి మీద చనిపోతుంది, కానీ ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. అంటే దీని ద్వారా మనకేమర్థమవుతుంది? ఈ భూమి మీద ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన ప్రాణం మనం తీసుకొనకూడదు.
ఒకవేళ అలా తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మన ఆత్మ పాతాళానికే వెళ్ళిపోతుంది. అందుకోసం యేసుక్రీస్తు కూడా తన బోధనలో చెబుతూ ఒక మంచి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చెబుతున్నాడు. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు? ఆత్మను చంపనేరక అంటే మనుషులు ఎవరు ఆత్మను చంపలేరు, మరి దేన్ని చంపగలరు? ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడద్దు. అంటే మనుష్యులు చేస్తున్న నరహత్యలు లేదా మనిషి తనకు తాను చంపుకుంటున్నది దేనిని అంటే పైనున్న దేహాన్ని మాత్రమే, ఈ దేహాన్ని నడిపించే ఆత్మను కాదు. యేసు అదే చెప్తున్నాడు. అంటే మనుష్యులంటే మనమంతా ఎవరము అని బైబిల్ చెప్తుందంటే ఆత్మలు. మహాత్మా గాంధీ గారిని స్వతంత్ర పోరాటంలో జైల్లో పెట్టారు ఖైదుగా. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకానికి మహాత్మా గాంధీ పెట్టిన పేరు ఏంటంటే, మహాత్మా గాంధీ గారు పెట్టిన పేరు ఆత్మకథ. ఆత్మకథ అని పేరు పెట్టారు దానికి. కానీ ఆయన రాసిందంతా ఆయన భూమి మీద బ్రతికిన సంవత్సరాల్లో ఏం చేశాడో అది రాశాడు. అది శరీర జీవితం. ఆత్మకథ తెలియాలంటే బైబిల్ చదవాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది రాయాలి. ఆత్మ ఏం చేస్తుంది, మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది ఎవరు చెప్తారు? ఆత్మలను ఇచ్చిన ఆత్మలకు కన్న తండ్రి అయిన దేవుడు మాత్రమే చెప్పగలడు. తన శరీరంతో బ్రతికినన్నాళ్ళు ఏం చేశాడో ఆ పుస్తకంలో మహాత్మా గాంధీ గారు రాసుకున్నారు. అది జీవిత కథం అవుతుంది తప్ప ఆత్మకథ అయితే అవ్వదు. మన ఆత్మ ప్రయాణం ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే బైబిల్లో మాత్రమే మన ఆత్మ కథలన్నీ రాసి ఉంటాయి. రైట్. మరి ఆత్మహత్యలు అని చెప్పుకుంటున్నారు అంటే అది రాంగ్ అని మనకే అర్థమైంది. పరిస్థితులను బట్టి, ప్రభావాన్ని బట్టి, జరిగే పరిస్థితుల్లో హృదయం తట్టుకోలేక బాధతో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎందుకంటే ప్రాణం విలువ తెలియలేదు కనుక. ప్రాణం విలువ మనిషికి తెలియలేదు. ఈ దేహం ఇవ్వడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు అన్న సంగతి మనిషికి అర్థమవ్వలేదు కనుకనే చాలా సులువుగా తన ప్రాణాలని తాను తీసుకుంటున్నాడు. ఎవరైతే ఇటువంటి ఆలోచనలో ఉన్నారో ఈ దేహంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్నైనా చేయమని చెప్పండి, కనీసం తల వెంట్రుకనైనా నలుపైనా తెలుపైనా లేదా ఒక తల వెంట్రుకనే సృష్టించగలడా మనిషి? అంటే ఈ దేహం ఎవరి ద్వారా అనుగ్రహింపబడింది? మనకి ఎవరు అనుగ్రహించారు? దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది ఇది. ఈ దేహమైన ఈ ఆత్మైన దేవుడు మనకిచ్చింది. మరి ఈ దేహాన్ని చంపే అధికారం మనిషికి ఉందా? ఉందా? లేదు. కానీ ఈరోజు మనిషికి ఎవరికి అడుగుతున్నా నా ఇష్టం అంటున్నాడు. నీవు సృష్టించుకుంటే నీ ఇష్టమే, కానీ నీవు సృష్టించుకున్నది కాదు ఈ దేహం కానీ ఈ జీవితం కానీ. ఎవరిచ్చింది? నీకు దేవుడిచ్చింది. అందుకోసమే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేహం ఎవరో ద్వారా అనుగ్రహింపబడింది? మనకి దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. దేవుడు మనకి ఈ దేహాన్ని ఇస్తే మరి దేవుడు చెప్పినప్పుడే వెళ్ళాలి ఈ దేహం విడిచి. అంతేకాని జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్కాలంలో
మనకు వచ్చే ఇబ్బందులను బట్టి, కష్టాలు బట్టి, బాధలను బట్టి ముందుగానే మనం ప్రాణం తీసుకునే అధికారం మనకి లేదు. అంటే దేవుడు కాలం ఇచ్చినంత వరకు ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి. యేసుక్రీస్తును వెంబడించిన ఇస్కరియోతు యోధ, అయ్యో నేను తప్పు చేశాను, యేసుక్రీస్తుని వెండి నాణాలకు అమ్మాను అని యేసు దగ్గర క్షమాపణ పొందుకోకుండా ఏం చేసుకున్నాడు అంటే ఉరి పెట్టుకొని చనిపోయాడు. అలా తన ప్రాణాలు తీసుకుంటున్న యోధా గురించి బైబిల్ ఏం చెప్పింది చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొని ఈ పరిచర్యలోను అని చెప్తున్నాడు. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయాడంట. తన చోటేది? పరలోకం. ఈ భూమి మీద దేవుని కార్యక్రమాలు జరిగించి అపోస్తులతో ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు? తన చోటు పరలోకంకి వెళ్ళేవాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును విడిచిపెట్టి తనకు తానుగా ప్రాణహత్య చేసుకున్నాడో తన చోటును కోల్పోయాడు. అంటే ఎవరైతే తమకు తాము తన ప్రాణాలను తీసుకుంటారో వారందరూ వెళ్ళవలసింది పాతాళానికే. ఈ భూమి మీద బ్రతుకుతున్న కాలంలో వచ్చే కష్టాలను చూసి భయపడి ఎవరైతే తమ ప్రాణాలను, అదే మనుష్యులు అనుకుంటున్న ఆత్మహత్య చేసుకున్న వారికి ఖచ్చితంగా దేవుడు పాతాళంలో శిక్ష విధిస్తాడు ఖాయం. ఈ జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సహిస్తూ నిలబడి నీ కాలాన్ని ముగించాలి దేవునిలో. అప్పుడే నిత్య జీవాన్ని పొందుకోగలం. బాధ వచ్చింది కదా, వేదన వచ్చింది కదా, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, నా మనసు తట్టుకోలేకపోతుంది అని ప్రాణాలు తీసుకోవడం దేవుని దృష్టిలో పాపము. ఎందుకంటే దేవుడిచ్చింది అది. మనమంటే శరీరంతో ఉన్నవారము, మనమంటే దేహాలము కాదు, మనమంటే మనిషి అంటే ఆత్మ. ఎవరు? ఆత్మ. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. అందులో 21వ వచనం చదువుతాం. అయితే పాపము చేయవలదని నీతి గలవాని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపం చేయక మానిన ఎడల అతడు ఆవశ్యకంగా బ్రతుకును, నీ మట్టుకు నీవును అని చెబుతూ పక్కన ఆత్మను తప్పించుకుందువు అని రాయబడింది. నీవు అని చెబుతూ నీవంటే ఆత్మవు అని బైబిల్ చెప్తుంది. నీవంటే ఆత్మవు. నీ శరీరాన్ని మాత్రమే హత్య చేసుకుంటున్నావు, గాయపరుచుకుంటున్నావు. పురుగుల మందు తాగి, ఉరి పోసుకొని, మంటలు అంటించుకొని, అగ్ని పెట్టుకొని, పై ఎత్తు స్థలానికి వెళ్ళి అక్కడ నుంచి దూకి ఆత్మహత్య పేరట నువ్వు చనిపోతున్నది శరీరం మాత్రమే. ఆత్మగా ఉన్న నువ్వు పాతాళ లోకానికి, శిక్షలోనికి వెళ్ళిపోతున్నావు. అంటే బ్రతికి ఉండేటప్పుడు జీవితంలో మనంగా మన ప్రాణాలు తీసుకునే అధికారం మనకి లేదు. ఎందుకంటే ఈ ప్రాణం ఇచ్చింది, ఈ జీవితం ఇచ్చింది, ఈ శరీరం ఇచ్చింది, ఈ ఆత్మనిచ్చింది దేవుడు. దేవుడిచ్చిన కాలం వరకు నీ కాలాన్ని ఉంచుకోవాలి. దుర్మార్గ పనులు చేయకము, నీ కాలముకు ముందు నీ వేళ చనిపోదువు అని దేవుడు చెప్తున్నాడు. అంటే శరీరానికి అవసరమైన భోజనం కాకుండా అనవసరమైన వాటిని తిని త్రాగి
మన శరీరాన్ని, మన ఆత్మను నాశనం చేసుకుంటున్నాం మనమే. అంటే మనమంటే ఆత్మలం, మనమంటే ఆత్మలం. నువ్వెవరు అంటే నేను ఆత్మను అన్నావు అనుకో, ఏమంటారు? భయపడతారు. మనిషి అంటే నమ్ముతారేమో కానీ ఆత్మ అంటే అసలు నమ్మరు. శరీరాన్ని చంపుకునే అధికారం నీకుంది, కానీ ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని నీకు నువ్వుగా చంపుకుంటావో దేవుని చేతిలో పడిపోతావు. ఆత్మహత్యలు వెనుక ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు, కానీ ఆత్మను నశింపచేసే శక్తి ఎవరికి ఉందో తెలుసా? దేవునికి మాత్రమే ఉంది. నశింపచేయడం అంటే చనిపోవడం కాదు, చచ్చిపోదు, కలకాలం నిరంతరం అగ్నిలో ఉంటుంది. దేవుడు తన గ్రంథం ద్వారా ఏం చెప్తున్నారో తెలుసా? నీ ఇటువంటి పరిస్థితిలో ఉన్నావా? వేదనలోను, బాధనలోను, నా జీవితం ఇంకెందుకు, చావే నాకు శరణ్యం అనుకునే పరిస్థితిలో ఉన్నావా? అయితే నా వైపు తిరుగు, నేను నిన్ను రక్షిస్తాను. నీ స్థితిలో నుంచి, నీ పరిస్థితుల్లో నుంచి నేను నిన్ను గట్టెక్కిస్తానని దేవుడు తన చేతులు చాపి ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. అది ఎటువంటి పరిస్థితి అయినా. ఈరోజు ఎక్కువ మంది చనిపోవడానికి కారణం ఏంటంటే ఇంకో కారణం ఉంది, అదే అప్పులు. బతికినన్నాళ్ళు ఎక్కువగా అప్పు ఓడేస్తాడు, అది తీర్చలేక చచ్చిపోతున్నాడు. మనకంటే వాళ్ళు బెస్ట్. ఎవరు? రోడ్డు మీద తిరిగేవాళ్ళు. వాళ్ళకి ఆస్తి లేదు, ఇల్లు లేదు, భోజనం ఉండదు, కానీ హ్యాపీగా బతుకుతున్నారు. నీకు అన్నీ ఉండి పోయే కాలం అందరు కదా, ఆ కాలం వచ్చేసింది. అంటే జీవితం నీకు అర్థం కాలేదు, జీవితం విలువ. నీలాంటి భోజనం ఎవరికి ఉంటుందా? నీలాంటి జ్ఞానం ఎవరికి ఉంటుందా? నీలాంటి మాట్లాడే స్వభావం ఎవరికి ఉంటుంది? ఏ జీవికి కానీ ఉంటుందా? ఉండదండి. రాత్రిపూట మనం పడుకునేటప్పుడు దోమలు కొడుతున్నాయి అనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? ఫ్యాన్ వేసేయడమో దుప్పట కప్పడమో చేస్తాం. అదే జంతువులు చూడండి, ఒకసారి రాత్రిపూట ఒక ఆవు దగ్గరికి వెళ్ళి చూడండి, అది రాత్రల్లా తోక ఊపుకొనే పడుకుంటుంది. అవునా? నువ్వు అలాగ ఊపుకొని పడుకోగలవా? లేదు. నువ్వు హ్యాపీగా ఏ కాలు చేతులు ఊపకన్నా ప్రశాంతంగా పడుకుంటున్నావు. మరి నీకంటే హీనమైన బ్రతికిన ఆవు ఎందుకు చనిపోవట్లేదు? ఆత్మహత్య అది ఎందుకు చేసుకోదు? చేసుకుంటుందా? నువ్వు తినేసి పడేసిన ఎముకలు తింటున్నా ఒక కుక్క చచ్చిపోవాలి. ఎందుకు? నా బ్రతికేంటి, వాడు తినేసి మిగిలిసింది వేసింతే నేను తినాలా? దగ్గరికి వెళ్తే రానివ్వడు, కర్రతో కొడతాడు, వీధిలో తిరిగినా ఒప్పడు. ఎంత హీనంగా దేవుడు నన్ను సృష్టించాడు, నేను ఎందుకు బతకాలి అని ఒక కుక్క చనిపోవట్లేదు, ఒక ఆవు చనిపోవట్లేదు, ఒక పక్షి కాకి చనిపోవట్లేదు. మరి అంత జ్ఞానం ఉన్న నీకేమైంది? వాటన్నిటికంటే శ్రేష్ఠుడిగా, ప్రథముడుగా, పక్షులను, జంతువుల మీద అధికారిగా, పరిపాలకుడిగా నియమించిన నీకేమైంది? కోడి తనకు తానుగా ఎప్పుడైనా చనిపోయినట్టు మీరు విన్నారా? కోడి ఆత్మహత్య విన్నారా? కుక్క ఆత్మహత్య విన్నారా? ఆవు ఆత్మహత్య విన్నారా? మరి అవి ఎందుకు చేసుకోవట్లేదు? వాటిని చంపేస్తున్నాం మనం. ఆదివారం వచ్చిందంటే కోడ్లన్నీ ఎక్కడైతే చికెన్ సెంటర్ ఉంటుందో అందులో నుంచి పారిపోవాలి. ఎందుకు? ఈరోజు ఎలాగా నన్ను అందరు చంపిస్తే తినడానికి వస్తారు, వాళ్ళు చంపకముందు మేము చనిపోతామంటే చచ్చిపోయిన కోడి నువ్వు తింటావా? బతికున్నది కళ్ళ ముందు కోస్తేనే తింటావు, చచ్చిపోయింది అయితే తింటావా? తిన. అవి అనుకోవాలి, నన్ను చంపేస్తున్నారు కాబట్టి నేను ముందే ఆత్మహత్య చేసుకుంటాను. పురుగుల మందు తాగేసో, ఊరేసుకోను, ఎంట్రెన్ తాగేసో చచ్చిపోవాలి అనుకోవాలి. అవి ఏ జంతువు, ఏ పక్షి, సమస్త జీవరాశుల్లో దేనికి లేని ఈ మతి స్థిమితపు ఆలోచన ఎవరికి కలిగింది? మట్టి మెదడులో ఉన్న ఈ మనిషి కలిగింది. వాటి జీవితం నాశనం అయిపోతున్నా
తమకు తాము చనిపోతున్నారని తెలిసినా కూడా ఏ రోజు ఏ జీవి ఆత్మహత్య చేసుకోనప్పుడు అంత జ్ఞానము కలిగి బ్రతుకుతున్న దైవ స్వరూపమైన దైవ ఆత్మ కలిగిన నీకెందుకు ఆత్మహత్య? వాటికంటే బహుశ్రేష్ఠుడు, బహుజ్ఞానివి, మరి నీకెందుకు ఈ బుద్ధి? దేవుడు ఎంతో కష్టపడి నరుని దేహంలో పెట్టిన దీపం ఆత్మ. ఆయన స్వరూపమందు మనలకు అన్నాడు, మనం దైవ స్వరూపులం, దైవ జ్ఞానం కలిగిన వారం. మరి ఎంత జ్ఞానం దేవుడినికి ఇస్తే నువ్వు ఇంకా ఎంత బుద్ధిహీనంగా ఆలోచిస్తారేంటి? ఎందుకంటే మనిషి జన్మ వెనుక దేవుని కష్టం తెలియడం లేదు. జీవరాశుల కంటే ఉన్నత స్థాయిలో నన్ను సృష్టించాడు కదా, వాటన్నిటికంటే నన్నే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, చూస్తున్నాడు కదా, మరి నేనెందుకు చనిపోవాలి? భాష మనకే ఉంది, వాటికి లేదు. మాట్లాడే విధానం మనకే ఉంది, వాటికి లేదు. మరి వాటికంటే శ్రేష్ఠుడిగా ఉన్న నువ్వెలా ఆలోచిస్తున్నావేంటి? చచ్చిపోతే అవి చనిపోవాలి. కానీ ఎప్పుడైతే దేవుని జ్ఞానం మనిషికి లోపిస్తుందో మనిషిలో విచిత్రమైన ఆలోచనలు ఎలాంటి పుడతాయి. ఫ్రీ ఫైర్, పబ్జీ ఆడుతున్న ఒక మొబైల్ తీసుకున్నాడని తండ్రినే చంపిన కొడుకు. ఎందుకు చంపావు? గేమ్ ఆడితే డిస్టర్బ్ చేశాడని. ఏమర్థమైంది సమాజానికి? టీవీ రీఛార్జ్ చేయలేదని కరోనా టైంలో ఊరేసుకున్న అమ్మాయి. ఏంటి టీవీ రీఛార్జ్ చేయకపోతే ఎలా ఉందో సమాజం చూసారా? ఇలాంటివి ఎన్నెన్నో ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుని జ్ఞానం లోపించింది. బ్రతుకెందుకు బ్రతకాలో, ఈ జీవితం ఎవరిచ్చారో, ఈ మరణం తర్వాత ఏం జరుగుతుందో మనిషికి తెలియకపోవడమే ఈ ఆత్మహత్యలకు కారణం. ఎప్పుడైతే మనిషికి దీని విలువ తెలుస్తుందో, దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలిస్తే అప్పుడు ఎలా బ్రతకాలనేది మనిషికి అర్థమవుతుంది. మరి దేవుని జ్ఞానం దగ్గరికి ఎవరైనా వస్తారా? అచ్చా, అది సమాజం ఈరోజు ఎలా ఉంది. మరి క్రైస్తవులుగా బ్రతుకుతున్నవారు వీళ్ళు అంతే, సరాసరి దగ్గరికి వెళ్తున్నారు కానీ బాధ కష్టం వచ్చేసరికి ఇక కృంగిపోతాం. అంతేనా? అందుకోసం నేను ఒక పాఠం తయారు చేశానని మీకు చెప్పాను. ఎప్పుడైతే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆశలు పెంచుకుంటామో, మనం అనుకున్నది జరగనప్పుడు వెంటనే చేసే పనే ఈ ఆత్మహత్య. ఈరోజు సమాజంలో ఇన్ని ఆత్మహత్యలు జరగడానికి కారణం ఏంటంటే, ఇదిగో వాళ్ళు ఏదో కోరుకున్నారు, ఆశపడ్డారు, అది ఎప్పుడైతే జరగలేదో వెంటనే తమ ప్రాణాలను వారు తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మనం ఆశపడకుండా దేవుని మాటలను మనం అంగీకరించి వాటి ప్రకారం నడుస్తామో అప్పుడు ఎటువంటి హత్యలు జరగవు, ఆత్మహత్యలు కూడా జరగవు. దేవుడు మనకిచ్చిన కాలంలో ఆయన మాటలను ప్రకారం నడుస్తూ గమ్యానికి చేరుకుంటాం. ఏమర్థమైంది ఈ పాఠం ద్వారా మనకి? ఈ జీవితం విలువ మనకు తెలిస్తే, దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలిస్తే మన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బ్రతుకుతాం. ఎందుకు ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి? వాటి వెనుక ఏం జరుగుతుందంటే, ఇదిగో దేవుని జ్ఞానం మనిషికి లేకపోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి సమాజంలో నెలకొంది. అలాంటి వారు నీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు. చచ్చిపోవాలి అని నీ దగ్గరే చెబుతారు. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి మాటలను చెప్పి, దేవుని మాటలు చెప్పి వారి ధైర్యాన్ని నింపాలి. వారి ఆత్మను రక్షించే బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. వాళ్ళేమో చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతామంటున్నారు. అప్పుడు మీరేం చేయాలి? దేవుని మాటలు చేత పట్టుకొని వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు నువ్వుగా చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా? నీ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో దేవుడు తెలుసా? నువ్వు ఇలా బ్రతికితే దేవుని దగ్గరికి వెళ్తావమ్మా.
ఒకవేళ ఈ భూమి మీద ఈ చిన్న కష్టానికి భయపడి నువ్వు నీ ప్రాణాలు నువ్వు తీసుకున్నావా, శాశ్వత కాలపు శిక్షలోనికి వెళ్ళిపోతావు. దీనికంటే చాలా పెద్దది అది. ఈ భూమి మీద మరణం తర్వాత మరో బ్రతుకుందమ్మా. ఈ బ్రతుకు చాలా చిన్నదే. ఆ ఇచ్చిన చిన్న కాలంలోనే ఎందుకు నీ ప్రాణాలు తీసుకుంటావు అని ఈ మాటలు చెప్పి మనం వాళ్ళు రక్షించాలి. అది మన బాధ్యత. ఇది ఆత్మహత్యల వెనుక ఆంతర్యం. అర్థమైంది అనుకుంటాను. ప్రార్థన చేసుకుందాం.